షిరిడి నుండి కాకినాడ వెళుతున్న రైల్లో గురువారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. 3 బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణికులు నిద్రమత్తులో ఉండగా లగేజీ దోచుకుని వెళ్లిపోయారు. మహారాష్ట్ర లాతూరు రోడ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 30 మంది ప్రయాణికుల లగేజీని దుండగులు ఎత్తుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో భారీ ఎత్తున బంగారంతో పాటు ఇతర వస్తువులు ఉన్నాయి. వీటి విలువ సుమారు 30 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ దోపిడీ జరిగింది. దోపిడీ జరిగినట్లు గుర్తించిన ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దోపిడీ అనంతరం దొంగలు బీదర్కు ముందున్న వర్లీ స్టేషన్లో దిగిపోయినట్లు ప్రయాణికులు గుర్తించారు. దీంతో బీదర్లో రైలును నిలిపివేసి ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 3 బోగీల్లోనూ ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రయాణికులే ఉన్నారు. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైలు సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత పలువురు ప్రయాణికులు దోపిడీ ఘటనపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం రైల్వే స్టేషన్ పిఎస్లో మరికొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.